ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి గోపి తలవ్, గోపి సరస్ లేదా గోప్రచార్ తీర్థం అని కూడా పిలుస్తారు. ఇది ద్వారకా నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీకృష్ణుడు తన బాల్యాన్ని గోపీనందన్ మరియు బృందావన స్నేహితులతో కలిసి గడిపేవాడు. శ్రీకృష్ణుడు బృందావన్ గోపికలతో నృత్యం చేస్తూ ఉండేవాడు. శ్రీకృష్ణ భగవానుడు తన రాజ్యాన్ని ద్వారకకు తరలించిన తర్వాత గోపికకి శ్రీకృష్ణుడు చాలా దూరం అయ్యాడు. అందువల్ల గోపికలు అందరూ కలిసి ద్వారకను సందర్శించి శ్రీకృష్ణుడు కలవాలని నిర్ణయించుకున్నారు. గోపికలు మరియు కృష్ణుడు ఇదే సరస్సు వద్ద కలుసుకున్నారని పురాణాలు చెప్తున్నాయి. ఆ రోజు రాత్రి నృత్యం ఆడి ఈ సరస్సును గోపి తలవ్ అని పిలుస్తారు. తన నృత్యం తర్వాత శ్రీకృష్ణుడు భగవానుడితో కలిసిపోవాలని నిర్ణయించుకున్నారు. తద్వారా వారు ఇదే మట్టిలో కలిసిపోయారని చెప్తున్నారు. అందువల్ల వారు ఈ గోపీచందన్గా పిలువబడతారు. మన పురాణాల ప్రకారం ఈ సరస్సు కృష్ణ భగవానుడి చిన్ననాటి జ్ఞాపకంగా పిలుస్తారు. ఇక్కడే అతని గోపికలన్ అని పిలువబడే తన మహిళా అభిమానుల కోసం నృత్యం చేసేవాడు. భారతీయ మత గ్రంథాల ప్రకారం గోపికలు అంటే ఎంతమంది కృష్ణుడిని పెళ్లి చేసుకున్నాడు, 16,000 మంది గోపికలు వివాహం చేసుకున్నాడని పురాణాల ప్రకారం చెప్తుంది. అందులో శ్రీకృష్ణుడికి అతి ఇష్టమైన వారు 8 మంది అన్నమాట. ఇప్పుడు గోపి తలవ్ గురించి విన్నారు కదా, అలాంటి ఇప్పుడు శ్రీకృష్ణుని దర్శనం చేసుకుందాం. ये जल भरा हुआ तालाब ये साइड में हावी झूला देना ఇదేనండి గోపి తలవ్ యొక్క చరిత్ర, శ్రీకృష్ణ దర్శనం. ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రయాణించేది బెట్ ద్వారకా. ఇప్పుడు ఈ వీడియోలో ఉన్న మీకు కంటెంట్ నచ్చింది అనుకుంటా. నచ్చితే ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక కామెంట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని విశేషాలు మీకు నేను చేరవేస్తూ ఉంటాను అన్నమాట. తప్పకుండా మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. మన ఛానల్ వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు వస్తుంది అన్నమాట. ఇప్పుడు వెళ్దాం బెట్ ద్వారకా. బై బై, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.